ప్రేమైనటువంటి వారి ద్వారా ఇదేవేళ మనం దేవుని వాక్యములో పాలు పొందుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం చదువుకుందాం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు. చెవులు గలవాంటి వినుగాక అని రాయబడి. అప్పుడు నీతిమంతులు ఏమనంటే అక్కడ మత్తయి సువార్త 13:20 అప్పుడు నీతిమంతులు, ఇప్పుడు కాదు. అది దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ముందుందే. ఇప్పుడు జరగాలి మాత్రం దుష్టుని పాలన. ఈ పాలనలో దుష్టుడు కొన్ని విత్తనములు చల్లినందున ఆ దుష్టుల లోకంలో విపరీతంగా అన్యాయము, అక్రమము, క్రోధము జరుగుతుంది. ఇది దృష్టి సంబంధమైన పాలన. అయితే ఈ రాజ్యం అంతమైన తర్వాత ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడ జరుగుతుంది. అప్పుడు యేసు ప్రభు యెరూషలేములో ఉండే రాజ్య పరిపాలన ఇంకా సకల దేశాలను, సకల జనులను మన ప్రభువైన యేసు ఒక్కడే వెళ్తాడు. ఈ రాజ్యంలో నీతిమంతులు అంతకంత కోటేజరిల్లుతూ ఉంటారు. ఆయన ఇక్కడ యేసు ప్రభు మత్తయి సువార్తలో చెబుతున్నాడు. ఈ మాట సత్యము నెరవేరబోతుంది. ఈ శిష్యుడైన యోహాను కూడా పద్మాసు ద్వీపంలో పరవాసి జరగబో సంగతులన్నీ ప్రవచించాడు. ఆయన రాసిన ప్రకటన గ్రంథం మన బైబిల్లో చివరి గ్రంథం. నెరవేరుతూ ప్రవచన ఈ బైబిల్ గ్రంథం మన చేతుల్లోకి రావడం గొప్ప సంగతి. అయితే బైబిల్ ఏమో వచ్చితే బైబిల్లో ఉండే సంపూర్ణ సత్యం అందరికీ తెలియాల్సి ఉంటుంది. సంపూర్ణ సత్యము అతనికి తెలియాలంటే అతడు ముందు సత్యవంతుడు కావాలి. అతడు సత్యవంతుడు అయితేనే కానీ కాకపోతే తన మట్టుకు తాను రక్షణ పొందుతాడు. రాజ్యంలో అయితే మనం ఈ లోకంలో ఉండగానే యేసుని వెంబడించుచున్నాము. యేసుని వెంబడించు వాళ్ళందరూ నీతిమంతులు, అదృష్టవంతులు. మంచి సమరయుని స్నేహితులు, సర్వలోక సృష్టికర్త స్నేహితులు, వెలుగు సంబంధులు, దేవుని కుమారులు, దేవుని యొద్ద నుండి వచ్చిన వారు, అదృష్టము కలిగిన వారు. యేసు లేకపోవడమే దరిద్రం. యేసును వెంబడించకపోవడమే మహాదరిద్రం. యేసులో ఎదుగువారంతా నీతిమంతులు, నీతి సూర్యుని వలె ప్రకాశిస్తూ నిత్యత్వంలో తమ జీవితంలో కొనసాగిస్తారు.
అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. లోకంలో 2 వర్గాల వారంట, వెలుగు సంబంధులు, క్రిస్టియన్ సంబంధులు లోకంలో పుడుతున్నారు. ఇదిని బట్టి దేవుడు యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను అని రాయబడి ఉంది. ఆ ప్రకారముగానే దేవుడు యాకోబులనే ప్రేమిస్తాడు. దేవుని మూలంగా పుట్టిన వాడు దేవుని ప్రేమిస్తాడు, దేవుని చెంత జీవిస్తాడు. ఇది దేవుని ఇల్లు, దేవుని ఇంటికి ఎప్పటికైనా అయితే దేవుని ఇంటికి చేరుకుంటాడు, ఎక్కడున్నా చేరుకుంటాడు. వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడు, వారిని దేవుడు పిలుచుచున్నాడు. కనుక ప్రేమైనటువంటి వారులారా జాగ్రత్త పడతాం. మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో రాబడిన ప్రకారం ఒకసారి ఆలోచిద్దాం. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయుము, నీ వాక్యమే సత్యము అని యేసు ప్రభువు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అని ప్రార్థన చేస్తాను. ప్రభువా, నా ఇద్దరికి వచ్చిన వారందరూ నీతిమంతులు, వారు దేవుని యొద్ద నుండి వచ్చిన వారు కనుక వారు నా ఇద్దరికి వచ్చారు. వారిని సత్యం ముందు ప్రతిష్ఠిత చేయతండ్రి ప్రార్థించినట్టు ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకంటే యేసు ఆయన కుమారుడు, ఆ పరలోకపు తండ్రి పరలోకము నుండి భూలోకానికి ఒక స్వరంతో పరిచయం చేసినాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అని చెప్పాడా? అందరు విన్నారా? ఆ లేఖన భాగం మనకు సాక్షాత్ముగా ఇప్పుడు ప్రత్యక్షమవుతుందా? ఆ ప్రియ కుమారుడు యేసు దేవుణ్ణి ప్రార్థించటం, ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు ఇవ్వడం, అలాగే ఈనాడు అందరి ప్రార్థనకు ఆయన పాత్రుడని ప్రార్థించు వారి పట్టు ఆయన చెవులు తిప్పి ఉన్నాడని కూడా లేఖనం చెప్తాం. సరేనా? అయితే సత్యం ముందు ప్రతిష్ఠిత చేయి తండ్రి అని యేసు ప్రార్థించిన తర్వాత తండ్రి ఆలకించున్నాడు. ఇప్పుడు ఎవరైతే వాక్యమును పట్టుకుని ప్రభువా నన్ను సత్యం మీద ప్రతిష్ఠిత చేయి, నా నోట సత్యమే మాట్లాడాలి, నేను సత్యంతో నడుచుకోవాలి, సత్య మార్గంలో నాకు తెలియజేయని ప్రార్థించే వారికి అవకాశం దొక్కుతుంది. ఆగన మనం సత్య సంబంధులమై జీవించాలి. ఎందుకంటే ఈ జబేలు ఉంది, అదొక దురాత్మ. ఈ జబేలు ఎన్నాడో చనిపోయింది. అయితే ఆమెలో నివసించి ఇశ్రాయేలు దేశంలో తడబాటు సృష్టించి దైవ పరాక్రమాన్ని ఖడ్గంశత చంపించి యెహోవా దేవుడి వాదాన్ని చాటింపు చేయించి ఇలాంటి మరణ శాసనాలన్నిటినీ భయంకరమైన కార్యాలు జరిగించింది ఆ యెజబెల్. ఆ యెజబెల్ చనిపోయింది. ఆ యెజబెలులో నివసించిన దురాత్మ బతికి చనిపోయింది. నాడు క్రీస్తు సంఘంలో పనిచేస్తారు. ఆయన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో ఆ పరలోకపు రాజకుమారుడు యోహానుతో చెప్పుచుంటూ దుఃఖిత నువ్వు జబేలు అని స్త్రీని ఉండనిచ్చున్నావు అని. అందుకే ఇప్పుడు మనకు యుద్ధోపకరణం కావాలి. మనం సత్య ప్రతిష్ఠితులమైనప్పుడే సత్యమును ప్రేమిస్తూ ఉంటాం.
ఎక్కడైతే అసత్యం కనపడిందో మన ప్రధానేశ్వ క్రీస్తుకు అది విరుద్ధమో దాన్ని ఎదురుదాడి చేస్తాం, దాన్ని అక్కడ జరగలేకుండా చేస్తాం. అది మనలో జరగబడకుండా ఒకవేళ మనల్ని శోధిస్తుందేమో, ఒకవేళ మనం నాశనానికి తీసుకుపోతుందేమో, ఒకవేళ మనల్నే నాశనం చేస్తుంది, కంటికే కనపడకుండా మనల్ని చెడిపేసే అవకాశం. అందుకే దేవుడు ముందుగానే హెచ్చరిస్తానంటే వాక్యం సత్యం, ఇది అపోస్తలులకు బోధ. వాక్యం ఉన్నవాడు, చెవులు గలవాడు వాక్యం విందురుగాక. ఆమేన్.